హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానంతపూర్ అమ్మమ్మ వంటలు. ఈరోజు మనము రవ్వ లడ్డు స్వీట్ చేస్తున్నామండి. మన ఇంట్లో చూసారా ఏం కావాలో. దీనికి రవ్వ కావాలి, బాంబే రవ్వ నైస్ది, నెయ్యి, ఒక కప్ ఆఫ్ నెయ్యి కావాలి, అండ్ షుగర్ కావాలి. ఇది క్వాంటిటీ ఎంత అంటే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ అనమాట. ఇది కొలత. ఇది మేమైతే ఒక 1 kg వేసాము. ఇంకా రవ్వ, నెయ్యి అండ్ షుగరు. ఇది వచ్చేసి కొబ్బరి, ఎలాచి, గోడంబి పౌడర్ అండి. ఇది మామూలుగా అయితే గోడంబి నెయ్యిలో వేయించి వేస్తారు. సో ఇలా పిల్లలు తీసేస్తారని చెప్పి వాళ్ళ కోసమని మేము మిక్స్ చేసాము ఇలా గ్రైండరు. తర్వాత ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు మనం ఒక బాండ్లీ పెట్టుకున్నామండి. దాంట్లోకి మనం కప్ ఆఫ్ నెయ్యి అని చెప్పాము కదా, అది వేసుకుంటున్నాం. అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇప్పుడు బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలి దీంట్లో. చూసారా, ఇలా హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ రవ్వ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి బాగా. చూసారా, ఇలా పచ్చిగా ఉండకుండా రవ్వ బాగా వేయిస్తే, నెయ్యిలో వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. అండ్ తిన్నా కూడా కడుపు నొప్పి ఉండదు. పిల్లలైతే ఇది అలా దొరదొరగా వేయించేసుకొని అట్లా ఉంటే బాగుంటుంది కదా. సో బాగా నిదానంగా ఊపి. ఇప్పుడు ఈ రవ్వలో మనము పాలు వేసి కలుపుకోవాలండి. పాలు చూసారా, ఇట్లా పాలు వేసుకొని, ఎక్కువ కాదు, కొంచెం వేసుకొని పాలు కొన్ని కలుపుకోవాలన్నమాట. అది వేడిగా ఉంటుంది. పాప మా అమ్మ చేయి కాలుతుందంట, ఫీల్ అయిపోతుంది. ఏమో కాలుతుందనా ఫీల్ అవుతున్నావా? పర్వాలేదు, కలిపేసేయండి, బాగుంటుంది. ఎంత కాలితే అంత టేస్ట్. ఇలా వెంటనే మనం పాలు మిక్స్ చేసుకున్నాం కదా, అది ఉండలు చేసుకోవాలండి. మరి అది చల్లగా అయితే మనకి ఉండలు రావన్నమాట. ఇలా ఉంట చేసుకోవడానికి చూసారా, ఎక్కడ చల్లగా అవుతుందో అని పాపం మా అమ్మ చాలా త్వరగా వేసి మిక్స్ చేస్తుంది. చల్లగా అయితే రావమ్మా అవి? వస్తాయా? మరి ఎందుకు మా అంతా? రవ్వ లడ్డు మనకి రెడీ అయిపోతుందండో. చూసారా, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రవ్వ లడ్డూలాగా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అన్నీ మనం ఒక తట్టలో పెట్టుకోవాలండి, ఒక ప్లేట్లో అన్నీ లైన్గా బాగా. చూడండి, రవ్వ లడ్డు మనకి తయారైపోయిందండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని మనం ఇట్లా లడ్డూలాగా చేసుకొని పెట్టుకోవాలి. మా అమ్మ ఇంకా రవ్వ లడ్డు చేస్తుందండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయమ్మా రవ్వ లడ్డు ఇట్లా చేసేది? చెప్పు. చాలా రకాలు ఉన్నాయి దీంట్లో చేసేటివి. చాలా రకాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎట్లయినా చేయొచ్చు. చక్కెర పాకు పట్టచ్చు, దాంట్లో రవ్వ వేసి ఎట్లయినా చేయొచ్చు. అయితే ఇది మమ్మీ స్టైల్, మా అమ్మ స్టైల్, మా అమ్మ స్టైల్. మా మమ్మీ ఇట్లే చేస్తాను, నేను మా మమ్మీ మాత్రం చేస్తాను. మా అమ్మమ్మ చేస్తుంది, మా అమ్మ కూడా ఇట్లనే చేస్తుంది. చూడండి, ఇది మీరు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టమే ఉండదు కదా. కొంచెం రవ్వ వేయించాలంతా పాలు కాంచుకోవాలి. పాలు కాంచిన పాలు దాంట్లో కలుపుకొని ఇలా ఉండలు చేసుకోవడానికి రవ్వ లడ్డు కష్టం అంతే. లడ్డు లాగా చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలన్నమాట. సో ఇంతే ప్రాసెస్. రవ్వ లడ్డు రెడీ. మనకి ఇది ఎన్ని రోజులు ఉంటుంది? వారం రోజులు. ఒక వారం రోజులు తినచ్చు అంట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. లడ్డూలు చేస్తున్నారండి. చూస్తా అంటే కొంచెం తినాలనిపిస్తుంది. నా కోసం ఒక చిన్న లడ్డు చేయించుకున్నాను, చూస్తాను. సూపర్ టేస్ట్. చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఎలాచీ ఫ్లేవరు, గోడంబి ఇవన్నీ చాలా బాగుందండి. చాలా బాగుందండి ఇది టేస్ట్. ఏమంటే ఇది గోడంబి అట్లా నెయ్యిలో వేయించి వేస్తే బాగుంటుంది, కాకపోతే మా పిల్లలు తీసేస్తారు అనేసి మేము పౌడర్ చేసాము. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనకేమంటాయండి, అది పాలు వేస్తున్నారు కదా. సో దాంట్లో మనము వాళ్ళకి ఎంత తగ్గట్టుగా లడ్డు చేసుకోవడానికి ఎంత కావాలో అంతే వేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేయకూడదు, అది మళ్ళీ లడ్డు మనకి చేయడానికి రాదనమాట. సో అదనమాట.
పాలు మాత్రం ఎక్కువ వేసుకోకండి. చూసారా అండి, మన రవ్వ లడ్డు అయిపోయినాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి చూసారా, చూడండి. సో మనకి రవ్వ లడ్డు అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక నైట్ అంతా, అంటే ఐ మీన్ ఒక రోజు నైట్ అంతా ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టాలి. ఇలాగనే ఆరబెట్టేసిన తర్వాత మళ్ళీ మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇవి మన జానుకు రవ్వ లడ్డు ఇవ్వలేదని ఏడుస్తుంది చూసారా. ఎలా ఉంది దేవాంష్, చెప్పు చెప్పు. సూపర్ గా ఉంది అత్త, చాలా చాలా బాగుంది. గైస్ మీరు కూడా ట్రై చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్.